హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ యాదవ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ 8 లోగో గురించి అండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలాగే కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారనే దాని గురించి కూడా ఒకసారి డిస్కషన్ పెడదాం. ఈరోజు లోగోని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా యూనిక్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నది. ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేసిరనుకో, ఇది 2 రూములుగా పెట్టే అవకాశం ఉంది. మన బిగ్ బాస్ హౌస్లో 2 రూములుగా పెట్టి ఏదైనా టాస్క్లు పెట్టి ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ బస్ కూడా ఈసారి అమర్దీప్ గారు కానీ శివాజీ గారు కానీ ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మన కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కంటెస్టెంట్లో 99% ఫిక్స్ అయిన వాళ్ళ పేరు చెప్తాను. చూడండి, ఈయన ఐ డ్రీమ్ మీడియాలోని యాంకర్ ధనుష్ గారు. ఈయన వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 99% పక్కా వస్తాడు ఈయన. ఎందుకంటే అమర్దీప్ ఫ్రెండ్ గాను మనకు స్టేజ్ మీద కనిపించాడు. స్టేజ్ మీద కనిపించిన వాళ్ళల్లో ఎవరో ఒకరైతే రావడం జరుగుతుంది నెక్స్ట్ సీజన్కి. అలాగే 7కు ఈయన స్టేజ్ మీదకి వచ్చాడు కాబట్టి 8లో కూడా వస్తాడని 100% చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ చూసుకుంటే శ్వేత నాయుడు గారు కూడా వచ్చే అవకాశం ఉంది. 99% ఫిక్స్ అయిన కంటెస్టెంట్ ఏమని ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఈమెకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ప్రజెంట్ జబర్దస్త్లో చేస్తున్నటువంటి సద్దాం గారు కూడా వచ్చే అవకాశం ఉంది. తేజస్విన గౌడ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 99% ఈమె కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విష్ణుప్రియ గారు కూడా 99% వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను చాలా సీనియర్ యాక్టర్ అని ముక్కుసూటి మనిషి కాబట్టి నేను 99% వచ్చే అవకాశం ఉంది. నేను ఇంటర్వ్యూ కూడా జరిగింది, పోయిన సీజన్లో కూడా జరిగింది, బట్ రాలేదు ఈయన. ఈ సీజన్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైవిలేజ్ షో ఫేమ్ అనిల్ జిల్లా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి కూడా నేను ఇంటర్వ్యూ చేసి లాస్ట్ మూమెంట్లో ఏదో జరిగి రాలేకపోయింది. ఈసారి అయితే 99% వచ్చే అవకాశం పక్కా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మన జబర్దస్త్ చేసి మానేసినటువంటి చెమ్మక్ చంద్ర గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే జబర్దస్త్లోనే ఇప్పుడు చేస్తున్న నరేష్ గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిరాక్ ఆర్పి గారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 99% కిరాక్ ఆర్పి గారు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ముక్కుసూటి మనిషి కాబట్టి ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు కాబట్టి ఈయన వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రితు చౌదరి గారు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బంశిక్ బబ్లు గారు కూడా వచ్చే అవకాశం 99% కనిపిస్తుంది. ఈయన కామెడీ టైమింగ్ కానీ అలాగే ఈయన ఓన్ కంటెంట్ కానీ చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఈయన న్యాచురల్గా ఉంటుంది ఈయన కామెడీ కూడా. ఈయన కంపల్సరీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 99% ఫిక్స్. ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ 99% ఫిక్స్ అయిన వాళ్ళ పేర్లే చెప్పాను నేను. ఇంకా ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ నేను ఇంకో వీడియో రూపంలో మీకు త్వరలోనే మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఈ వీడియో డిలే చేయడానికి గల కారణాలు జస్ట్ మనం ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా పెట్టాము, అందుకే కొంచెం డిలే అయింది. నెక్స్ట్ టైం నుంచి మనం కొత్త అప్డేట్ కానీ ఏదైనా వచ్చినా కూడా వెంటనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్ యాదవ్. జై హింద్.